నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం కొడవలూరు గ్రామంలో పీర్ల సావడి నందు కూటమి ప్రభుత్వం 100 రోజులు సుపరిపాలన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొని కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం నిర్వహించిన పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ వీపీఆర్ ట్రస్ట్ ద్వారా ప్రతి గ్రామానికి వాటర్ ప్లాంట్స్, క్యాన్సర్ రహిత కోవూరు నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని, ప్రతి మహిళకు క్యాన్సర్ టెస్టులు చేయిస్తున్నామని, దీపావళికి ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని, అవినీతి రహిత కోవూరు నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యమని, అతి తక్కువ సమయంలోనే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దుకుంటూ ప్రతి పథకం అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇక్కడికి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన కొడవలూరు పంచాయతీలోని ఇక్కడికి విచ్చేసిన గ్రామస్తులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ మన ప్రభుత్వం మొదలై 100 రోజులైంది. ఇప్పటికి ఇది మంచి ప్రభుత్వం అని మనం చెప్పుకోగలుగుతున్నాము. చంద్రబాబు నాయుడు వారి ద్వారా ఈ 100 రోజులు అనడానికి నిదర్శనం మీ అందరి మొహాల్లో కనిపిస్తున్న నవ్వు. మీ అందరికీ తెలుసు, మెగా డిఎస్సి మీద సంతకం పెట్టారు. అన్నిటికన్నా ముఖ్యమైన ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా మనకి చెప్పినట్టుగా 3,000 నుంచి పెన్షన్ ని 4,000గా పెంచి ప్రతి నెల అధికారులతోటి ఎమ్మెల్యేలు కూడా కలిసి, నాయకులు ప్రతి గ్రామంలో నాయకులు కూడా కలిసి ఇంటింటికి వెళ్ళి అవ్వాతాతలకు 3,000 నుంచి 4,000, అదేవిధంగా దివ్యాంగులకి 3,000 నుంచి 6,000, డిజేబుల్ వాళ్ళకి 15,000 నాయకులతో కలిసి అధికారులు అందించడం జరుగుతుంది. దాని కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ భాగస్వాములు చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి నిజంగానే ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే మేము మీ ఊరికి వచ్చి మీకు పెన్షన్ ఇస్తే ఇక్కడికి నేను వచ్చినప్పుడు ఎంతో మంది వాళ్ళ బాధలు వచ్చి చెప్పుకుంటున్నారు, వాళ్ళు వచ్చి కలుస్తున్నారు, వాళ్ళు అర్జీలు ఇస్తున్నారు. ఆ ఊరికి ఏం కావాలో ఆ ఊర్లో ఉన్న నాయకులు బయటకు వచ్చి మా ఊర్లో ఈ అభివృద్ధి కావాలి అని అడుగుతున్నారు. అది చాలా గొప్ప మార్పు. అది కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే తీసుకురాగలిగారు. ఎందుకంటే ఆయన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాబట్టి అదే విధంగా మనము గత ప్రభుత్వంలో మూసివేసిన అన్నా క్యాంటీన్లు 100 క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది. ఈ 100 రోజుల్లో 16,437 ఉపాధ్యాయ నియమాలకు పచ్చ జెండా ఊపడం జరిగింది. అదేవిధంగా మనకు ఇంతవరకు పంచాయతీల్లో నిధులే లేకుండా అవస్థ పడుతున్న అందరికీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి గారు మనకి రాష్ట్ర వ్యాప్తంగా 13,326 పంచాయతీలు ఒకే రోజు గ్రామ సభను నిర్వహించి రికార్డు సృష్టించారు. అదేవిధంగా 12,000 కోట్ల పంచాయతీ నిధుల్లో పక్కదారి పెట్టిస్తే మన ప్రభుత్వం కేంద్రం విడుదల చేసిన 1,452 కోట్ల పంచాయతీలకు అందిస్తూ ఉంది. ఇప్పటి వరకు పంచాయతీలన్నీ గత ప్రభుత్వంలో నిర్వీర్యం అయిపోయినాయి. అభివృద్ధి అనే పదవే మనం నోచుకోలేదు. ఏ ఊర్లోకి వెళ్ళినా గుక్కెడు మంచినీళ్ళు లేవు, రోడ్లు లేవు, డ్రైనేజ్ సిస్టమ్ లేక వాళ్ళు ఈ వర్షాకాలం వస్తే వాళ్ళు ఎంతో అవస్థలు పడుతున్నారు. రాబోయే రోజుల్లో మనం అవన్నీ కూడా అతి త్వరలోనే మనం ఎలక్షన్ టైంలో చెప్పుకున్నట్టు ఇక్కడ గ్రామాల్లో అయితే 3 సెంట్లు, టౌన్ లో అయితే 2 సెంట్లు ల్యాండ్ కూడా ఇవ్వబోతున్నారు. ఇల్లు కట్టించే కార్యక్రమంలో కూడా మనం ముందుకు నడవబోతున్నాం. అదే విధంగా రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్లు ఇవన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో చేసుకోబోతున్నాం. మీరందరూ పడ్డ బాధలు మర్చిపోయి 100 రోజుల్లో సంతోషంగా ఉండగలుగుతున్నారు. ఇదే మన గొప్ప విజయం. చంద్రబాబు నాయుడు గారు మనకి ఇచ్చిన సంతోషకరమైన విజయం. అన్ని మనకిచ్చిన హామీలన్నీ నెరవేరుతాయి. రేపు దీపావళికి రాబోయే రోజుల్లో ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా నవంబర్ కానీ డిసెంబర్లో కానీ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా అని చెప్పారు, అది కూడా చేయబోతున్నారు. విజయవాడలో ఎంత ముంపుకు గురైందో, ఎంత వరదలు వచ్చాయో, దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రజల కన్నీళ్లు తుడవడానికి ఎంత కష్టపడ్డారో. ఆయన వయసులో 74 సంవత్సరాల వయసులో ప్రతి ఇంటికి ప్రతి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళలోతు నీళ్ళల్లో దిగి ప్రజలు
అన్న ఆర్తులతో మాడిపోకుండా వాళ్ళకి తడిచిపోయిన బట్టలు, ఇల్లులంతా నీళ్లు. నేను కూడా వెళ్ళాను అక్కడికి, అది చూసి నా మనసు చలించిపోయింది. అటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారు లాంటి సమర్థమైన ముఖ్యమంత్రి కాబట్టి వారం రోజులు తిరిగి విజయవాడని మామూలుగా తీసుకురాగలిగారు. నేను వెళ్ళిన ఆఖరి రోజులకి అన్ని సెట్ చేసి వాళ్ళందరూ తిరిగి మామూలుగా రాగలిగారు. కాబట్టి మీ అందరూ సంతోషంగా ఉన్నారని, ఇది ప్రజల ప్రభుత్వం అని, మంచి ప్రభుత్వం అని చెప్పి నేను చెప్పడం కాదు, మీరు చెప్పాలి. మీ అనుభవాలు మీకు 1వ తేదీకంతా ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వగలుగుతున్నాము, అదేవిధంగా 1వ తేదీకంతా పెన్షన్ ఇంటికి తెచ్చి ఇవ్వగలుగుతున్నాము. ఇలాంటివన్నీ ఎన్నో చేయగలుగుతున్నాం. చంద్రన్న బీమా 10 లక్షలు చేశారు. అలాగే మత్స్యకారుల జీవో 270 రద్దు చేయడం జరిగింది. మనకి ముఖ్యంగా కోవూరు నియోజకవర్గంలో మన మత్స్యకార సోదరులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం 100 రోజుల్లోనే, నేను ఎలక్షన్ క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు 270 జీవో గురించి ప్రతి ఒక్కరూ అడగడం జరిగింది. అది కూడా మనకి రద్దు చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కటి కూడా మనం ఒకటొక్కటి చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. దీనికి మీరందరూ కూడా మన ప్రభుత్వానికి సపోర్ట్ చేసి ఇలాగే చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్లేదానికి మీరు ఓర్పు సహనంతో ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి మాతో కలిసి నడవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.